నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ఎన్నికల తర్వాత రాజకీయం రంజుగా మారింది. గతంలో ఎన్నడీ చూడని రీతిలో అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కనిపిస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎండగట్టాలన్న కృతనిశ్చయంతో అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుండగా పాలకపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ సీనియర్ నేతలను పిలిచి అన్ని ప్రశ్నలకు లెక్కలతో సహా సమాధానాలు చెప్పాలని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో ఈ రెండు పార్టీలు సభలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు హోరాహోరీ కసరత్తులు చేస్తున్నాయి. ఇంతకీ ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతుంది? బీఆర్ఎస్ నేతలు దానికి ఏ రకంగా సమాధానమిస్తారు? మేడిగడ్డ ప్రాజెక్టుపై సభలో ఎలాంటి చర్చ జరగనుంది? గతంలో చెప్పినట్లు ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ విచారణకు ఆదేశిస్తారా? ఇదే అంశాలకు సంబంధించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యా రెడ్డి గారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ ప్రతినిధి మనకు లైవ్లో జాయిన్ అవుతారు. మొదట సంధ్యారెడ్డి గారి దగ్గరికి వెళ్దామా. సంధ్యారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. రైట్, ఏం చేయబోతా ఉన్నారు? రేపు అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వానికి సంబంధించి లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ప్రధాన ఆరోపణలు ఏంటి గత ప్రభుత్వానికి సంబంధించి? సార్, ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మీరు చూసినట్టయితే ఇప్పుడు ప్రధాన సమస్య విద్యుత్ మీదనే బదలాం చేశారు కాంగ్రెస్ పార్టీ. విద్యుత్ విషయంలో అది జరిగే విచారణ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సిన మేము అనుకున్నట్టుగా ఎప్పుడు కూడా విద్యుత్కి అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. తర్వాత ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ కార్డుల విషయంలో చూసిండ్రు. 6 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదని చెప్పేసి అక్కడ సన్న బియ్యం ఇస్తామని అక్కడ బియ్యం అంటే కనీసం రేషన్ రాక కూడా దాదాపుగా ఇప్పుడు 1 year అయిపోయింది. ఆ విషయంలోనే కానీ, తర్వాత విద్యార్థుల విషయంలోనే కానీ, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసిండ్రు. ఆ విషయంలోనే కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మెయిన్ డ్రగ్స్ మీద మీరు చూస్తున్నారు కదా. డ్రగ్స్ విషయంలో గతంలో ఎన్నో కేసులు నమోదు చేసిరు కానీ అది ఎప్పుడు కూడా అది బయట పెట్టలేదు. ఉక్కుపాదం మోపాలని చెప్పినాం. అంటే ఇప్పుడు యువత భద్రత అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైంది. మీరు ఎంతో మంది చూస్తున్నారు డ్రగ్స్ విషయాలలో. ఇప్పుడు అమ్మాయిలు కూడా పబ్బులు కల్చర్ అని చెప్పేసి 12 గంటల వరకు అమ్మాయిలు పబ్బులలో ఉండడము, అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది కలగడము, దానివల్ల కొంతమంది లైఫ్ మొత్తం స్పైల్ అయిపోవడము. తర్వాత అబ్బాయిల విషయానికి వచ్చినాం అనుకోండి, అబ్బాయిల విషయాలకు వస్తే తాగేసి వాళ్ళు వివిధ రకాలుగా హలో ఓకే మేడం, చెప్పండి సంజయ్ రెడ్డి గారు. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఓకే చెప్పండి. ఇప్పుడు దానిపైన అంటే ఎవరైనా సరే పోలీసులకి పూర్తిగా అంటే వాళ్ళు పోలీసులు ఇప్పుడు స్ట్రిక్ట్ గా పనిచేస్తున్నారని కొంతమంది రూమర్స్ చెప్తున్నారు కానీ వాస్తవానికి పోలీసులు స్ట్రిక్ట్ గా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కర్తవ్యం మర్చిపోరు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళని ఎట్లా చేసిండ్రంటే మేమేది చెప్తే మీరు అదే చేయాలని లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాద ఒకటే చెప్పారు, మీ కర్తవ్యం మీరు నిర్వహించండి, మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాము. భద్రత విషయంలో, యువతకు భద్రత విషయంలో, మహిళా భద్రత విషయంలో, తెలంగాణ ప్రజల విషయంలో మీరు వెనుకడుగు వేయొద్దని చెప్పినందుకే వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆలోచిస్తే అదొకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటైతే నేను క్లారిటీగా చెప్పగలుగుతానండి. ఈ రోజు చాలా సంతోషంగా ఇవాళ ఒక మన నిరుద్యోగకు సంబంధించిన ఒక వ్యక్తి అడుగుతున్నారనమాట. మేము రేవంత్ రెడ్డి గారిని ఇప్పటి వరకు మేము 4 సార్లు కలవడం జరిగింది. గతంలో కేసీఆర్ గారిని కలుద్దామంటే కనీసం ఎమ్మెల్యేలు కూడా టైం లేని పరిస్థితి ఉందంటే మనం అందరం కూడా ఈ రోజు ఒక సీఎం గారు ఒక ప్రజల మనిషి అని చెప్పుకోవడానికైతే మనమైతే చూస్తున్నాం సార్. ఏది ఏమున్నా మన భద్రత విషయంలోనే కానివ్వండి, ప్రజలకు మమేకం అయిపోయి ప్రజల కోసమే నేను పనిచేస్తున్నా అనే విధంగా 17 గంటలు పనిచేస్తా ఉన్నారు. మీరు ఒక్కరోజు చూసినట్టయితే
ఇలా నిజంగా కూడా అధికారం వచ్చిందంటే సీఎం హోదాలో ఉండాలి, నేను ప్రగతి భవన్ లో ఉండాలి, నేను లావిష్ గా బతకాలి, నేను ఇలా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరి కలలు అంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా ఇవాళ నిజంగా మహబూబ్ నగర్ జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ నాటుసారా, లంబడి తండాలు, అక్కడ నిజంగా అంటే ఒక కల్చర్ ఎట్లా ఉంటదంటే అలాంటి కుటుంబం నేపథ్యం చూసిన వ్యక్తి కాబట్టి ప్రజల బాధలు ఎట్లుంటాయి, సగటు మనిషి ఎట్లా వాళ్ళ జీవన విధానం గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి వాస్తవానికి ఆయనకు అన్ని తెలుసు అండి, A to Z తెలుసు. ఇంకొకటి ఆయన ఒక స్మోక్ చేయరు, ఒక డ్రింక్ అంటే చేయరు. ఇప్పుడు అవన్నీ వ్యక్తిగతం. సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రకటించకుండా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోతే ప్రజలకు వచ్చేది ఏంటి అనేది ఒక ప్రధాన ప్రశ్న. సార్ నేను అనేది ఒకటి సార్, నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీకు. ఇప్పుడు గత ప్రభుత్వం జరిగింది చేస్తూ మేము అభివృద్ధి పథంలో నడుస్తున్న, అభివృద్ధి పక్కన పెట్టేసి ఇక్కడ మేము వాళ్ళ గతం దౌతా అనట్లేదు. డెఫినెట్ గా ప్రజల పక్షాన ఏమైతే దోసుకున్నారో, ప్రజల పక్షాన ఏదైతే అది చేసిండ్రో, ప్రజలకు చేయాల్సిన సేవలు ఎందుకు చేయలేదు అనే దాని గురించి మాట్లాడుతున్నాము. అది డిఫరెంట్ ఇష్యూ అండి. ఆ ఇష్యూకి ఇక్కడ డెవలప్మెంట్ కి ఏముండదు. వచ్చి ఎన్ని రోజులు అయిందండి? నేను ఒక్కటి అడుగుతున్నా ఇవాళ మీడియా సమక్షంలో, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏ పార్టీ కూడా మేము ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా అదే మాట్లాడుతున్నాం. ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చి అదే కాన్ఫిడెన్స్ అని చెప్పగలుగుతున్నాము. మేము చేయాల్సింది మేము ఇప్పుడు కనీసము మాకు వాళ్ళ సిస్టమ్ లో ఏదన్నా క్రియేట్ చేసి పెట్టిపోయినా కూడా కనీసం మేము వాళ్ళకు చెప్పాలన్నా కూడా మాకు టైం పడుతుంది. అంటే మేము అన్ని ఇప్పుడు కొత్త సంసారం చూసుకోవాలంటే గవర్నమెంట్ లో అనేది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కొత్త నేను చెప్పట్లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు బయటికి చూపించిన బడ్జెట్, బయటికి చూపించిన అప్పులు వేరు, ఇంకా లోపల చాలా అప్పులు కుప్పలుగా ఉన్నాయి. తర్వాత ఫైల్స్ అన్ని వీళ్ళు అంటే ఇంకా మేమే ఉంటాం ఇంకొక 10 సంవత్సరాలు అని చెప్పేసి వాళ్ళు గుడ్డిగా అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఏంటండి చెప్పండి, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిండ్రో ప్రజలకు మేము అనుకున్న ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో పెట్టింది కానీ 6 గ్యారెంటీలే కానీ ప్రజల అభివృద్ధి పదంలో తీసుకెళ్తామండి. తీసుకెళ్ళకపోతే మీరందరూ ఇప్పుడు తీసుకెళ్ళకపోతే ప్రజలే మమ్మల్ని తిరస్కరిస్తారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు రైతు బంధు విషయంలో అని చెప్పిండ్రు, మీరు ఇంకా ఇది చేయట్లేదు అంటున్నారు. అరే మేము వచ్చి ఒక కనీసం ఒక 10-20 రోజులు కూడా కాలేదు. అసలు 10-20 రోజులు పక్కన పెట్టండి సార్. ఈ రోజు ఇలా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిండ్రోటే రైతు బంధు గురించి హరీష్ రావు గారు మాట్లాడి. అంటే మీరు చేసింది నిజంగా మీ సంస్కారం ఉంటే ఒక 6 నెలలు ఆగాలి, ఓపిక ఉండాలి. మీకు మేము అన్నాము ఇప్పుడు ప్రజలు అండి, ఇప్పుడు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులకు మేము హామీలు ఇవ్వలేదు. ప్రజలకు ఇచ్చిన ప్రజలు చూసుకుంటారు. ఒకవేళ బాగాలేదనుకోండి, మీరు ఇప్పుడు మా పాలన బాగాలేకపోతే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు కదా సార్, ప్రజలు చూసుకుంటారు కదా. మా మీద నమ్మకం ఉంటేనే మాకు ఓటేస్తారు కదా. మాకు ఓటేసి మాకు ఒక బాధ్యతను అప్పచెప్పిండ్రు. ఆ బాధ్యతని తప్పకుండా తూచా మేము పాటిస్తాము. తప్పకుండా ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు. మేము నిజంగా కూడా ఒక పాలకుల్లాగా చేయట్లేదు, మేము ఒక బాధ్యతగా వాళ్ళకు ఒక బాధ్యత రహితంగానే మేము ప్రజల ముందు వెళ్తున్నాము. మేము ఒక పాలకులా కాకుండా ఒక సేవకులాగా ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చూడండి, మీరు ఒక ఏదో 1, 2, 3, 4 అని ఇట్లా లెక్క పెట్టుకోవడం కాదు. కొంచెం టైం పడుతుంది. తప్పకుండా అన్ని హామీలన్నీ నెరవేరుస్తాము, మంచి పాలన అందిస్తాం. చూడండి మీరు. రైట్, ఓకే. మనతో పాటు మనవతరాయ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మనవతరాయ్ గారు, రేపు సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వము, ఆర్థిక రంగము, విద్యుత్ రంగము, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఎందుకు బీఆర్ఎస్ కొంత అలజడి ప్రదర్శిస్తూ ఉంది? మాకు కూడా అవకాశం ఇవ్వాలి, మేము కూడా ప్రజెంట్ చేస్తాము అన్నట్టుగా బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. ఏంటి బీఆర్ఎస్ ఆలోచన ఏంటి? ఆడలేక పాత గజలం పెట్టుకుంది రేవంత్ రెడ్డి గారి కథ. అనుభవం లేదు, ఎప్పుడు కూడా గతంలో మంత్రి చేయలేదు, కౌన్సిల్లో లేకపోతే ఎమ్మెల్యే గాను లేదా పార్లమెంట్ లో ఆయన మాట్లాడి, కానీ ఆ మంత్రి పదవిలో కూర్చుంటే ముఖ్యమంత్రి అనేది అనుభవం ఏందో తెలుస్తుంది. బాధలు ఏంది, కష్టం ఏంది, నష్టం ఏంది, రాష్ట్ర ఆదాయం ఏంది, ఎట్లా చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి ఏందని తెలుస్తుంది. అసలు అనాలోచితంగా హామీలు ఇచ్చారు. అవి వచ్చేసి రాష్ట్ర బడ్జెట్ 3,02,32,000 కోట్లు గతంలో. వీళ్ళు ఇచ్చిన హామీలు 3,10,000 కోట్లు దాడతారు. వాస్తవం ఇంకే అంటే 3 బడ్జెట్లు కూడా పెట్టినా సరిపోదు ఈ హామీలు నెరవేర్చదు. కాబట్టి ఏం చేయాలా? గత ప్రభుత్వం పాట పాడాలా, తప్పించుకోవాలా అనే విధానం కనపడుతుంది. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమవసరం అండి? ఇప్పుడు ఆయన ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవ్రీ ఇయర్ కూడా
లెక్కలతో సహా స్పష్టంగా చెబుతుంది. కేసీఆర్ గారు మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని పెంచారు. 1,12,000 ఉన్న తలసరి ఆదాయాన్ని ఇప్పుడు ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,14,000 17,000 పెంచారు. ఎప్పుడైనా అప్పులు అని ఈ అప్పులను చూపిస్తారు తప్ప ఆస్తులను చూపించి ఎవడన్నా నీకు అప్పు ఇవ్వాలంటే నీ దగ్గర ఎంత ఆస్తుంది, భూమి తనఖా పెట్టడానికి ఏముంది, భూమి ఉందా, ఇల్లు ఉందా, అదని చూస్తారు ఎవడ. అది చూసి అప్పు ఇస్తారు. అప్పు చేయడం తప్పు కాదు. అప్పుతో అభివృద్ధి చెందటం అనేది నేర్చుకోవాలి. అది బ్యాంకులు చెప్పినవి, ఆర్థికవేత్తలు చెప్పారు, దేశాలు చెప్పారు. అంటే ఈ రాష్ట్రం అప్పు ఉందా? తమిళనాడులో 7 లక్షలు ఉన్నాయి, 7 లక్షల కోట్ల అప్పు ఉంది. పక్కన మహారాష్ట్రలో అప్పు ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా తెలంగాణకు మించిన అప్పులు లేకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకు పోవటం లేదు. ఇదేదో కేసీఆర్ గారు ఆయన జేబులో వేసుకున్నట్టు వాళ్ళు మొత్తం కూడా తిన్నట్టు వీళ్ళు ప్రచారం. ఎందుకంటే అధికారంలో ఉన్నారు. ఆరోపణలు కాదు, మీరు విచారణ చేపట్టండి. ప్రజలకు వాస్తవాలు తెలుసు. మా నాయకులు కూడా హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, మరి కవిత గారు కూడా కౌన్సిల్ అసెంబ్లీలో కూడా చెప్పారు, విచారణ చేసుకోండి, మేము భయపడమన్నారు. అంత పారదర్శకంగా వాళ్ళు చెప్తుంటే వీళ్ళకు పాలించడం చేత కాక ఇవాళ ఏం చేయాలో అర్థం కాక ఇవాళ అప్పుడే ఇవాళ చూడండి రైతు బంధు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎకరం ఉన్న వాళ్ళకు మాత్రమే వచ్చింది. వీళ్ళు కనీసం ఎన్ని ఎకరాలకు వేస్తారో కూడా స్పష్టత లేదు. 10 ఎకరాలకు వేస్తారా, 5 ఎకరాలకు వేస్తారా, కనీసం అది కూడా చేత కాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విమర్శించారు. ఇవాళ కొన్ని జిల్లాల్లో కొద్ది మందికి మాత్రమే వచ్చినాయి. 3వ తారీఖు పడ్డాయి. 3వ తారీఖు 19వ తారీఖు దాటినా కొన్ని జిల్లాల్లో జీతాలు పడలేదు, పెన్షన్లకు పెన్షన్ రాలేదు. ఇవాళ వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఒడ్లు కొనే పరిస్థితిలో బోనస్ ఇచ్చుకున్నారు. ఇలా ప్రకృతి వైపరీత్యం మూలంగా తడిచి కల్లాలకు చేరిన కొన్ని మహబాద్లో ఘటన జరిగింది. ధర్నా చేశారు రైతులు. మన రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో తొలి ధర్నా రైతులు మహబాద్ లో చేశారు. 43,000 క్వింటాలు వస్తే దానికి కొనే నాదులు లేదు. దళారులు వచ్చేసి తక్కువ రేటు కొంటున్నారు. వీళ్ళు బోనస్ సంగతి దేవుడు ఎరుగు. అసలు ధర పెట్టే పరిస్థితి లేదు అక్కడ. వీటన్నిటిని ఆలోచించకుండా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీ టైం ఎందుకు తినాలండి? తెలవదా? తెలంగాణ ప్రజలు తెలవదా? లెక్కలు శ్వేతపత్రాలు లేవా? మరి నిరుద్యోగం 2 లక్షలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చెప్పరు. అసలు ఉద్యోగాలు లేవు భర్తీ చేయడానికి. 42,600 ఉద్యోగాలే ఉన్నాయి. 2,32,000 ఉద్యోగాల్లో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. అంటే నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకొని వాళ్ళని వాడుకొని అధికారంలోకి వచ్చారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడు నిలదీస్తే ఏందండి? 6 నెలలకైనా ఇదే గతి, రేపు సంవత్సరం తర్వాత ఇదే ఉంటది. రేపైనా తేడా ఏముండదు. అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడతారండి? చట్టసభలు ఎందుకు పెట్టారండి? మాట్లాడటానికి. వాళ్ళు ఏమన్నారు, మీకు అవకాశం ఇస్తాం కానీ ఈ అంశాలు ఉన్నాయి నెరవేర్చండి అన్నారు. ఒక బీఆర్ఎస్ వాళ్ళే కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు సైతం మాట్లాడిండు. ఆయన వ్యంగ్యంగా మాట్లాడిండు. ఇన్ని చేశారు హామీలు. మేము అంటున్నాం, అవును ఓ ప్రధాన ప్రతిపక్షం, మేము బలహీనమైన ప్రతిపక్షం కాదు, బలమైనటువంటి 39 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నటువంటి ప్రతిపక్షం. మీకు మాకు 1,80,000 ఓట్లు తేడా, అంటే 2% ఓట్లు తేడానే. అయినా మీరు గెలిచారు, మేము కాదంటం లేదు, ప్రజలు తీర్పిచ్చారు. కానీ ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేయండి. ఒక పక్క మీరేమో మీ యొక్క మోదులో ఉన్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ కాదు, ఈయన దుబారా చేస్తాడు. అరే ప్రగతి భవన్ ఉన్న దాన్ని హాయిగా దాన్ని వాడుకోకుండా, మానవ వనరులు అక్కడ ఉద్యోగులంతా శిక్షణ కార్యక్రమాలు దాన్ని వాడుకోకుండా ఈయన పోయి చిన్న గుడారం కడతారట. గుడారం కడతారా, పెద్ద భవంతి కడతారా? ఏం తేడా ఉంటుంది చెప్పండి. చెప్పిన దానికి చేసిన దానికి ఏం తేడా ఉంటది? అది ప్రగతి భవన్ అని పేరు మారితే ఏమొస్తుంది? ప్రజాభవనం అని. ప్రగతి భవన్ అనేది ఆయన కేసీఆర్ గారి పేరు ఉందా? దాని మీద ఏమన్నా కేసీఆర్ భవన్ అని ఉందా చెప్పండి? అరే ప్రగతి చెందే భవనం, ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని ప్రగతి వైపు నడిపించే భవనం. అది కులం లేదు, మతం లేదు, ఏం లేదు. ప్రజాభవనాన్ని పెట్టుకున్నారు. ఏం సాధించారు? ఇలా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రజా దర్బార్ అన్నారు, అది పోయింది. గత ఒక్కరోజు భాగవతం. ఏక్ దిన్ కా సుల్తాన్ అంటారు. రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఆయన వ్యవహారం నాకు బాగా తెలుసు. ఏక్ దిన్ కా సుల్తాన్ ఒక్కరోజు అంటాడు. ఆయనకు ఆ రోజు తర్వాత మళ్ళీ మర్చిపోతారు, గుర్తే ఉండదు. ప్రజా దర్బార్ అని అడుగు చేసిండు. ఒక్కరోజు 2 గంటల సేపు ఉండి అక్కడ. అది సాధ్యాలు కూడా ఆలోచించాలి కదా. హామీ ఇచ్చేటప్పుడు మేము కాదంటం లేదు. జిల్లాలో ప్రజావాణులు ప్రతి సోమవారం కలెక్టర్లు కలుస్తారు. కలెక్టర్లే రాజకీయ నాయకులు అయితే పరిష్కరించారని చెప్పి కలెక్టర్ల దగ్గర పోయి ఫిర్యాదులు చేస్తారు ప్రజలు. ఇలా ప్రజావాణి పోయింది, అది పోయింది. ఏం పెట్టారు? ప్రజావాణిని పెట్టారు. అది 2 రోజులు అన్నారు. జనాలు రావద్దని చెప్తున్నారు, తరలి రావద్దని చెప్పండి. కలెక్టర్ దగ్గర పోమంటున్నారు. ఎందుకు? ఆరంభ సురత్వం ఎందుకంటాను? ఇంత ఏతులకు ఎందుకు పోవాలంటున్నా తెలవదా? అలా ఎలా ఉండేది? అనుభవం లేక, ఎన్ని కూడా అనుభవం లేనటువంటి అనుభవం రాహిత్యం. ఒకరోజు అది ఎస్ఐ కాలంలో ఏమనుకుంటున్నాడు? మొత్తం నేనే చక్రం తిప్పాలి అది అనుకుంటాడు. ఒకరోజు కొత్తగా వచ్చినటువంటి ఏమనుకుంటాడు?
మొత్తం ఏదో మొత్తం నేను అంతా చేయాలి. కానీ 4 రోజులు పోయిన తర్వాత వీరి యొక్క పరిపాలన తెలుసు. మేము కూడా తొందరపట్టలేదు ప్రధాన ప్రతిపక్షంగా, ఇంకా టైం ఇస్తున్నాం. మేము ఆ 2 లక్షల ఉద్యోగాల పైన కూడా ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం. మేమేమో టీఎస్పీఎస్సీ చైర్మన్ ని సభ్యుల్ని నియమించమంటున్నాం. రాజీనామా చేశారు. నిరుద్యోగులు చనిపోతూనే ఉంది. నిన్న కూడా ఒకటి చనిపోయాడు సూర్యాపేటలో. మేము దాన్ని మీకు ఆపాదించట్లేదు. నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉన్న ఉద్యోగాలు ఎన్ని అసలు? 40 మా అంటే 50 చర్చిద్దాం. మనోహర్ గారు నేను వస్తాను. గారు ఇచ్చిన 5,000 ఉద్యోగాలతో కలుపుకొని ఇంకో 10,000 ఉన్నాయి. మొత్తం 15,000కి మెగా డిఎస్సీ అంటారు. ఇంకెన్ని ఉద్యోగాలు ఆయన తెస్తారు? మొత్తం 5 ఏళ్లలో ఖాళీ అయ్యే ఉద్యోగుల సంఖ్య వాళ్ళ భర్తీ చేస్తే 45,000 50,000 ఉద్యోగాలు కూడా లేవు మొత్తం 5 ఏళ్లలో. నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారు? మీరు మేనిఫెస్టోలో ఘనంగా పెట్టుకున్నారే ఉందని. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు చేయండి. 2 గ్యారంటీలు ఇచ్చారు, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి గ్యారంటీలు. 2026 తారీఖు డిసెంబర్ 28న ప్రారంభిస్తారు. ప్రారంభించండి, ప్రజలకు ఇవ్వండి. రేపు అసెంబ్లీ వేదికగా ప్రధాన అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలను కానీ వైఫల్యాలు కానీ ఎత్తి చూపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే ధీటుగా సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ కూడా రెడీ అవుతున్న పరిస్థితుల్లో రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. రైట్, ఏంటి రేపు పోటాపోటీగా సభ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ వర్షన్ ఏంటి, ఎట్లా చూస్తుంది దీన్ని? తప్పనిసరిగా నరేష్ గారు, గత 9.5 సంవత్సరాలు పైగా పాలించినటువంటి కేసీఆర్ గారి సర్కార్ ఏ మేరకు విజయాలు సాధించింది, ఏ మేరకు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయింది, అవన్నీ కూడా వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 రోజులు లేట్ అయినా పర్లేదు కానీ స్టడీ చేయాలి. 9.5 సంవత్సరాలు, ఈ 9 రోజుల్లో మొత్తం కూడా వాస్తవాలు బయటికి రాకపోవచ్చు. 1, 2 ఇష్యూలు 3 ఇష్యూల మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకుంటే మేడిగడ్డ కావచ్చు. దేర్ ఆర్ మెనీ మిస్డీడ్స్ ఉన్నాయి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో. సో తొందరపాటు చేసి వాళ్ళను క్లచెస్ లో పెట్టే ప్రయత్నం చేయడం కన్నా స్టడీ చేసి మొత్తం వాస్తవాలు బయటకు తీసుకొచ్చిన తర్వాత వారి యొక్క దుష్పరిపాలన కారణంగా రాష్ట్రం అధోగతి పాలైంది, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. ఈ యొక్క రాష్ట్రం తీసుకున్నట్టు లోన్లకు వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇంత దాకా ఎలక్షన్ దాకా మనం ఆరోపిస్తూ వచ్చిన వాళ్ళైనా మేమైనా కానీ, కాంగ్రెస్ అయినా మేమైనా కానీ. సో ఇప్పుడు బోనులో నిలబెట్టడానికై ఆధారాలతో సహా తప్పుడు లెక్కలో బయటికి తీసుకొచ్చి ప్రజల ముందర పెడితే వాళ్ళు ఏం జవాబు చెప్తారు చూద్దాం. కానీ తప్పులు సరిగా చెప్పకుండా తొందరపాటు చేసి ఏదో మాట్లాడేయాలా, ఆరోపణలు చేసేయాలంటే అది నిలవడకుండా ఉంటే పరువు పోతుంది, ప్రభుత్వం వీక్ అయిపోతుంది. ఆ యొక్క మెయిన్ ప్రతిపక్షానికి బలం ఇచ్చే వాళ్ళం అవుతాం. కాబట్టి డెఫినెట్ గా మిస్లీడ్స్ అయినాయి, అక్రమాలు జరిగినాయి. ఆర్థిక పరిస్థితులు మొత్తంగా కూడా చిన్న భిన్నం కావడానికై గత 9 సంవత్సరాల కాలం యొక్క పరిస్థితులు సర్కార్ యొక్క బాధ్యత ఉన్నాయి. మేము అందరం ఇప్పటి నమ్ముతా ఉన్నాం. సో ఇది చాలా సీరియస్ అఫెన్స్. ఈ యొక్క వాస్తవం బయటికి రావాల్సిన అవసరం ఉంది. బాధ్యులు ఇంతకు ముందు చెప్తారు, అయిపోయింది దాన్ని ఇంకేం చేస్తారు మీరు, తీసుకపోయి ఏం చేస్తారు మీరు, కాళేశ్వరంకు తీసుకెళ్లి నుమాషా చూపించడానికి అని చెప్పి కవిత గారు మాట్లాడుతూ నేను విన్నాను. నేను అంటే గత ప్రభుత్వాలు చేసిన పనులు తప్పులు ఉంటే ఏమి కూడా వాటి గురించి మాట్లాడద్దా, ఎంక్వైరీ చేయొద్దా, వాస్తవాలు బయటికి రావద్దా, ప్రజలకు తెలియద్దా? టీఆర్ఎస్ కు అంటే బీఆర్ఎస్ కు పనిచేసినటువంటి ఒక నాయకులకు కూడాను, లేకుంటే ఓటర్లకు కూడాను, కార్యకర్తలకు కూడా ఈ వాస్తవాలు తెలిస్తే ఆ బీఆర్ఎస్ కు మరి స్టాండ్ మార్చుకుంటారు, బయటకు వచ్చేస్తారు. ఇంత అన్యాయం చేసినారా, నేను పనిచేసినటువంటి పార్టీ మా నాయకులు ఈ రకంగా దోచుకున్నారా, ఈ యొక్క రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసే పరిస్థితి, బిచ్చం ఎత్తుకునే పరిస్థితి తీసుకొచ్చిరా అని చెప్పి వాస్తవాలు తెలిసి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా శిక్షార్హులే. రాష్ట్రాన్ని దివాలా తీయడానికి మూల కారకులైనట్టు పాలకులు దానికి సరైన జవాబు చెప్పాలి, ఆ యొక్క బోనులు నిలబడాలి, వాళ్ళకు శిక్ష పడాల్సిందే. ఇంత లాస్ 5.5 లక్షల కోట్ల యొక్క బాకీలు తీసుకొచ్చి సంవత్సరం అయితే ఒక్క కాళేశ్వరం యొక్క పంపు ఖర్చులకే 15,000 కోట్లు, అది ఇప్పుడైతే నడుస్తలే అనుకోండి, నడిచే పరిస్థితి కూడా లేదు. బట్ ఇఫ్ ఇట్ రన్స్ 15,000 కోట్ల రూపాయలు కరెంట్ బిల్ కట్టాలి, మళ్ళా దానికి వడ్డీలు కట్టాలి. ఎక్కడికి తీసుకొస్తాం మనం? ఆర్థికం మీరేమో
రెండు పార్టీలు పోటాపోటీగా పడి ఫ్రీ బిచ్ మీద మొత్తం మీద పడ్డారు. ఓట్లు కావాలి, తర్వాత సంగతి దివాళా తీసినా పర్లేదనే ఉద్దేశంతో ప్రజల్ని వారి యొక్క బలహీనతల్ని ఆసరాగా తీసుకొని ఇష్టంగా వచ్చినట్టు ప్రామిస్ చేసి 2 లక్షల కోట్లకు 1,50,000 కోట్లకు బాకీలు పెట్టుకొని మాటలు ఇచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తారండి? ఆర్టీసీ వారు చూస్తున్నాం మనం, రోజుకు ఎంత ఖర్చు అవుతా ఉన్నది చూస్తున్నాం మనం. లేదా 2 లక్షల బాకీలు లోన్లు మీరు మాఫీ అంటారు, కట్టండి బ్యాంకులో. ఎక్కడ తీసుకెళ్తారు డబ్బులని? ఎవడ పసం మీది, ఎవరి జాగిరి ఇది? అరే మీరు అధికారం రావడానికి ప్రజలు కట్టే సొమ్ము మీరు తాత్కాలికంగా ఓట్ల కోసం ఆ బాకీలు కట్టడానికి కదా. మళ్ళీ జీరో ఆర్థిక పరిస్థితి అనేది రైతు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఏ కుటుంబీకులైనా కానీ వారు శాశ్వతంగా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ప్రజలకు చైతన్యం చేసి పాలన చేతికొస్తే దాని పాలన కారణంగా వాళ్ళలో మార్పు రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ దివాలా తీసామని తెలిసి కూడా ఇష్టారీతిన ఫ్రీ బీసు, ఒకరు 6 గ్యారెంటీలు అంటే ఇంకో 10 గ్యారెంటీలు, ఒకరు 15,000 అంటే ఇంకో పార్టీ 16,000. ఇదేంది? ఎక్కడి నుంచి? విచిత్రమైన పరిస్థితి. నవ్వులాట. ఇళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఒప్పుకోరు. వాస్తవంగా బయటకు వచ్చి సిగ్గుపోతాని చెప్పుకోలేరు. కానీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భార్య కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు. ఇదేందండి అని చెప్పేసి. ఇది కరెక్ట్ కాదు. ప్రజల్ని పాలించే విధానం ఇది కాదు నారాయణ గారు. చాలా బాధేస్తా ఉన్నది. పోటీగా లక్షల రూపాయల యొక్క బాకీలు తీసుకొచ్చి లక్షల రూపాయల కోట్లకు మీరు ఫ్రీ బీస్ ఇచ్చి నజరానాలు ఇస్తే ఎటు పోలరా? అదే కదా అడ్వాన్స్ గా 30 సంవత్సరాల డబ్బులు తీసుకొని ఓఆర్ఆర్ యొక్క కాంట్రాక్ట్ డబ్బులు లోన్ మాఫీ కోసం కట్టేసిన ఒక్క రోజులో అయిపోయినాయని. అవును, ఎంత దారుణం అది. మళ్ళీ 30 సంవత్సరాల దాకా వాళ్ళని రూపాయి కూడా అడిగే పరిస్థితి లేదు. వాళ్ళ మీద ఏం బాధ్యత కూడా లేదు. కథమైపోయాయి. ఆ రకంగా భూములు అమ్మి ప్రాపర్టీలు అమ్ముతారని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం అంటే ట్రస్టీగా ఉండాల్సిందే, ప్రాపర్టీలు అమ్మనికి కాదని చెప్పినా ఈ యొక్క సర్కార్కు ఏ మాత్రం చీమకుంటున్నట్టు లేకుండా కేసీఆర్ సర్కార్ ఎంత అన్యాయం. హైదరాబాద్ చుట్టూరు ఉన్నట్టు భూములకు అమ్మేసి మీరు బాకీలు కడతారా, వడ్డీలు కడతారా, లేక పబ్లిక్ ని అట్రాక్ట్ చేసుకొని స్కీమ్ ఇంప్లిమెంట్ అంటే అదంతా హైదరాబాద్ అంటే తెలంగాణ అభివృద్ధి కోసమే అప్పులు తీసుకున్నాను తప్ప ఏదో సొంత ఆస్తులు పెంచుకోవడానికి కాదు. నాకు చూపెట్టండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సింది మేజర్ సెక్టర్ విద్యా, వైద్యం. విద్యాలయాలు కట్టిరా? ఏమన్నా కాలేజీలు కట్టిరా? ఇంజనీరింగ్ కాలేజీలు సర్కారు పెట్టిరా? ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్లలో కిరాయి తీసుకొని గ్రౌండ్ లేనటువంటి దాంట్లో బిల్డింగ్ లో కుక్కి ఆ పిల్లల్ని చదువు కాంట్రాక్ట్ లెక్చర్ తోటి కాంట్రాక్ట్ టీచర్ తోటి చదువు చెప్పిస్తా ఉంటే ఏం నడిపినట్టు? హాస్పిటల్స్ ఏమన్నా డెవలప్ అయినాయా? 100 బెడ్డెడ్ హాస్పిటల్ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి చెప్పినారు. అయినా ఏమన్నా ఇన్ఫ్రా ఏమీ లేదు. రోడ్లన్నీ కూడా అయినాయన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఇవాళ నేషనల్ హెల్త్ మిషన్ కింద జరిగే హాస్పిటల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా, లేదా హరితారం నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వం ద్వారా, లేదా వైకుంఠ ధామాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ల ద్వారా నడిపిస్తూ మీరు తీసుకునే డబ్బులు ఎటువైనట్టు బాకీలన్నీ కూడా మీరు సమానం ఓట్ల కోసం డబ్బులు వంచడానికి. ఆయనకు 100 ఎకరాలు ఉన్న రైతు బంధు ఇస్తా అంటే విచిత్రమైన. ఈ మాట మాట్లాడితే అగో రైతుల ఖిలాఫ్ కాదు. నీడీ పర్సన్ కి అంత్యోదయ మా స్కీమ్ అది. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి ఫస్ట్ ప్రభుత్వ ఫలాలు అన్నారు. పేదరికం నుంచి బయట తీసుకురావడానికి ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందాలి. కానీ నీ అధికారం కోసం, ఓట్ల కోసం మేము ప్రజలు కట్టినటువంటి సొమ్మును దారాదత్తం చేయనికి కాదు, ఓట్ల కోసం కొనడానికి. దానికోసం సర్కార్కు ఓటు వేయరేవారు కూడా. కానీ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ పేదరికాన్ని ఆశ్రయించి లేకుంటే డబ్బున్నట్టు కూడా నాకు బాధేస్తాయి నరేష్ గారు. గ్రాడ్యుయేట్ సెలక్షన్లు కూడా, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా గ్రాడ్యుయేట్స్ డబ్బులు ఇస్తే హస్తం ఓటేనికి అని చెప్పే దయనీయమైన పరిస్థితి. చాలా బాధేస్తా ఉన్నాయి ఓటర్. రైట్ సార్, వస్తాం, చర్చిద్దాం. రైట్, నేను వస్తాను. మనతో పాటు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, టీపీసీ అధికార ప్రతినిధి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు. మాకైతే అభ్యంతరం లేదు. కానీ నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వ విధి విధానాలు ప్రకటిస్తే బాగుంటుంది అన్నది ఒకటి. రెండోది వచ్చేసి నిజంగా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ సర్కార్ ఏం చేయకపోతే తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎందుకు పెరిగింది, పంట ఉత్పత్తి, వరి ధాన్యం ఉత్పత్తి ఎట్లా పెరిగింది, దాంతోపాటుగా తలసరి ఆదాయం కూడా భారీగా పెరిగింది
ఇవన్నీ గత ప్రభుత్వ పనితనానికి నిదర్శనాలే కదా అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా ఇవ్వలేదా మీకు తెలుసు, నాకు తెలుసు, ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను ఉద్యోగాల గురించి మేము మాట్లాడుతున్నాం సార్. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వాడుకుంటున్నారు వాళ్ళు చెప్తున్నారని, ప్రజల సొమ్మును ప్రజల కోసమే మేము ఖర్చు చేసినాం తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. మేము పెట్టిన 6 గ్యారంటీ పథకాలు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ కార్యకర్తలకే కాదండి, యావత్ తెలంగాణ ప్రజలకు మొత్తం వర్తింపేలా చేస్తున్నాము. నేను ఒకటి చెప్తున్నానండి, గతంలో ఇవాళ బస్సు ఛార్జీలు ఎంత, ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఎంత ఛార్జీలు పెంచిండ్రో, ఇలా ఎంత ఇబ్బందులు పడ్డారో ఇలా చాలా సంతోషంగా ఆ మంచి ఎందుకు చెప్పుకోవట్లేదండి? ఎంత సంతోషంగా ఇవాళ అందరు కలిసి ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారు అంటే దాన్ని కూడా ఎలిగేషన్ మీరు చేశారంటే దానికి నేను బాధ్యురాలు కానీ అసలు మా పార్టీ అలా చెప్పదు. అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పవర్ ప్రాజెక్టు గురించి ఇప్పుడు అవసరం అంటే డెఫినెట్ గా అవసరమే. అల్జాపూర్ శ్రీనివాస్ అన్న గారు ఒకటే మాట చెప్పిండ్రు, గతం గురించి వాళ్ళు చేసిన తప్పులు కూడా తెలియాలి ప్రజలకు. అది తెలియాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి, అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి సార్, మీరు ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా ఇంకా పూర్తిగా కాలేదు. అందుకే ఇప్పుడు అది అయిన తర్వాత అది అవుతూనే ఉంటది, ఇక్కడ సంక్షేమ పథకాలు జరుగుతూనే ఉంటాయి, ఎవరు చేయాల్సిన పని అదే చేస్తారు. ఇందాక మనోత్తరాయణ అన్న చెప్పినట్టుగా ఇలా ప్రగతి భవన్ ని మార్చేసి ఇలా ప్రజాభవన్ గా పెట్టిరంటే పాపం మనోత్తరాయణ 20 రోజుల కింద కాంగ్రెస్ కాండో కప్పుకోండు, ఇలా టిఆర్ఎస్ కాండో కప్పుకోండు. అంటే అంత ఈజీగా ఉంటది అని అంటే ఆయన మనోభావాలను ఎంత దెబ్బతీసిందో, లేకపోతే ఆయన మనోభావాలు ఎంత అదిగపోయిండ్రో పాపం అన్నకి చేస్తారు. ఎందుకంటే ఉద్యమ నాయకుడు, ఆయన మీద మేము ఏదో మాట్లాడడానికి మేము లేవు. అంటే మేము అనేది ఏంటంటన్నా, మేము అనేది ఏంటి సార్ అంటే, ఇక్కడ ప్రజల కోసము ఇలా ప్రజా దర్బార్ నడుపుతున్నాము అని అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకుంటారు. అది కాబట్టి అది మేము మేనిఫెస్టోలో పెట్టినాం, గతంలో పెట్టింది కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకొకటి మీరు ఇందాక కూడా అన్నారు 6 పథకాల గురించి, డెఫినెట్ గా మేము 100% పెడతాము. ఇంకొకటి ఇవాళ ఇన్ఛార్జీలు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ అయితే ఎవరైతే అందుకున్నారో వాళ్ళ మీద నుంచే ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అంటే వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేతో పాటు వీళ్ళు కూడా ఉండాలి. ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ప్రజలకి, నాయకులకి కాదు మేము చెప్పింది, ప్రతి ఒక్కరికి కూడా బలహీనమైన వర్గాల వారికి ఈ పథకాలు అందాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు. పార్టీలకు అతీతంగా అండి, పార్టీ బీఆర్ఎస్ లో లేకపోతే బీజేపీ గురించి కాదు, మీకు డెఫినెట్ గా చెప్పిండు, బీఫామ్ ఎవరు అందుకున్నారో వాళ్ళందరూ మీరు ఉండాలి, నియోజకవర్గాలు ఉండాలి, ఇన్ఛార్జిగా పనిచేయాలి, ప్రజలకు వెళ్ళాలి, మీరు ఏసీ రూమ్లలో కూర్చొని టైం వేస్ట్ చేయొద్దని చెప్పే మాట కూడా చెప్పిండు. నేను ఇంకొకటి అండి, మనము ఇప్పుడు చూసినట్టయితే జగదీష్ రెడ్డి గారి మీదనో లేకపోతే విద్యుత్ శాఖ మీదనే ఫస్ట్ రివ్యూ ఎందుకు జరిగిందంటే, వాళ్ళు ఒకటే సార్, మీరు కూడా చూడండి టీవీలలో పదే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తుంది అని చెప్పేసి మా మీద ఎలిగేషన్ పెట్టిండ్రు. కాబట్టి అసలు అందులో ఉన్న లోపాలు ఏంటి, నిజం ఏంటి అని చెప్పి మేము ప్రజలకు చెప్పాము. అది వాట్ ఈజ్ వాట్ అనేది అక్కడ లా అండ్ ఆర్డర్ ఉంటది, వాళ్ళు చూసుకుంటారు. కానీ అక్కడ ఉన్నదైతే మేము చేయాలి కదా సార్. ఇప్పుడు 85,000 కోట్లు మీరు అప్పు చేసిండ్రా, లేకపోతే మీరేమో తిన్నారని కాదు, ఏం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, అది ఎందుకు దాచిపెట్టిండ్రు, ప్రజలకు ఎందుకు చెప్పలేదని మాత్రం మేము ఒకటి చెప్పినాం. ఇంకొకటి సార్, ఇప్పుడు మాకు ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు, అధికారంలో మేము ఇచ్చిన మేనిఫెస్టో లేదు, మేము ఇచ్చినది కంపల్సరీ 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తేనే మళ్ళీ మాకు అధికారం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీకో వాళ్ళు అధికారం ఇస్తారు. మనము ముందే ఒక్కటే నేను చెప్తున్నాను సార్, మీరు ఒకటి నేను చెప్పగలుగుతున్నాను. మీరు ఇందాక చెప్పినట్టు 13 రూపాయలు ఒక యూనిట్ సార్, ఇలా ఒక 13 రూపాయలు యూనిట్ అన్నప్పుడు మేము ఉచితంగా 200 ఓన్లీ గృహ అంటే బిలో పవర్టీ వాళ్ళకి 200 యూనిట్ల కోసమే మేము ఇస్తామని చెప్పాం. దాని మీద ఏ రకంగా ఇవ్వాలి, ఎట్లా సమీక్షలు అయితే జరపాలి కదా సార్. సమీక్షలు జరుగుతున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు మంత్రి చేయలేదు, ఎట్లా అనుభవం అంటే, అరే రేవంత్ రెడ్డి గారు చేసే పని రేవంత్ రెడ్డి గారు చేస్తారు, మంత్రి చేసే పని మంత్రి చేస్తారు, ఎమ్మెల్యే చేసే పని ఎమ్మెల్యే చేస్తారు, చైర్మన్ చేస్తారు, కార్యకర్త చేసే పని కార్యకర్త చేస్తారు. మనం ఎప్పుడైనా సార్ ఎన్నో ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో కూడా ఆయన మంత్రి చేయకుండా సీఎం అయ్యారు. అది మనకు కాదు సార్, పాలన ఎట్లా ఉంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. దాని గురించి మనం మాట్లాడింది లేదు. గత ప్రభుత్వం గురించి విమర్శలు చేయందంటే, గత ప్రభుత్వం గురించి మనం చెప్పాలంటే వాళ్ళు చేయలేదు, మేము చేస్తున్నామని చెప్తున్నాము. చేస్తున్నామా చేస్తలేమా, గతం ఏం చేస్తే ప్రజలైతే చూస్తున్నారు కదా. మేమేదో కావాలని అయితే బురద జల్లట్లేదు కదా. ఇలా కవిత గారు ఇలా చెప్తున్నారు మాట్లాడుతూ, అదేమన్నా మేడిగడ్డ ఏమన్నా ఏదో టూరిజం ప్లేస్ అని, ఎంత ప్రజలను అవమానించినట్టు. అక్కడ తప్పు జరిగిందంటే ఎవరైనా చూస్తారు. ఇప్పుడు అక్కడ నిజంగా ఏం జరిగిందంటే చూస్తారు. వాళ్ళ అహంకారం అనేది ప్రజలు గమనిస్తారు. వాస్తవానికి అక్కడ వాస్తవం ఏముంది, నిజం ఉందా, మా మీద బాధ్యత ఉంది,
దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత మాకుంది, దాన్ని రీటెండర్ పిలవాల్సిన బాధ్యత ఉంది, గవర్నమెంట్ ఉంది. గతంలో మీ గవర్నమెంట్ ఉంది, మా మీద ఉంది. దానికి కూడా మీరు ఎలిగేషన్ చేసేసి దాన్ని కూడా అది చేస్తున్నారంటే ఎవరు చేసుకోవాల్సిన పని వాళ్ళు చేసుకుంటారు. ఏది ఉన్నా మనము మీరు 100% ప్రతిపక్షంలో మీరు ఉన్నారు, ప్రతిపక్షము స్టాండర్డ్ గా ఉండాలని మేము చెప్తున్నాము. ఇప్పుడు 39 మంది మీరు గెలిస్తే ఒక మెంబర్ మాకు గెలిచిన ఒక గంటలోనే కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయ్యారు. అది మరి మీరెందుకు చూసుకోలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ అంటే సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అవన్నీ పక్కన పెడితే ఒక్క నిమిషం. అంటే ప్రధాన ప్రశ్న ఏంటంటే మీరు వచ్చి 15 రోజులు కూడా కాలేదు, 15 రోజుల్లోనే మొత్తం గత ప్రభుత్వం ఏం చేసిందన్న సమగ్ర డేటా మీ దగ్గర ఉందా? ఒకవేళ కనుక రేపు ప్రభుత్వము శ్వేతపత్రం విడుదల సందర్భంగా పొరపాటు జరిగితే అది ప్రభుత్వానికి పెద్ద నష్టం జరిగే అవకాశం కదా సార్. ఒకటి ప్రభుత్వం పరంగా మేము తప్పులు చెయ్యము, ఒకటే చెప్తున్నాం సార్. ఇలా ప్రతి ఒక్క కార్యకర్త నుంచి సీఎం వరకు ఒకటే చెప్తున్నారు, గత ప్రభుత్వం చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి మీకు శ్వేతపత్రం విడుదల చేస్తాము. అందుకే మేము చేయడానికే సమీక్షలు. మీరు సమీక్ష ఎందుకు జరుపుతున్నాం సార్? కాలయాపన చేయడానికి కాదు, సమీక్ష జరగాలి, లోతుగా జరగాలి. ఏదో మీద మీద పెట్టేసి ఉట్టి మాటలు కాదు, విత్ ప్రూఫ్ తో సహా మీ ప్రతి ఒక్కటి చూపిస్తాం. డ్రగ్స్ లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, మొత్తం ప్రూఫ్లు మొత్తం చూపిస్తాం. ఊరికి మాటలు గాలి మాటలు మాట్లాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి మీకే వస్తుంది అన్న టైం మీకే వస్తుంది. ఒక్క నిమిషం మనవతరాయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు నమ్మకంతో ఉన్నారు. మేము వాళ్ళకి పనిచేయడానికి పాలకులాగా మేము సేవకులాగా పనిచేయడానికి వస్తున్నాము. మీరు చేసిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన వాళ్ళు చేసిన అవినీతి మొత్తం చిట్టాతో సహా బయటకు వస్తుంది. మీరు కూడా చూస్తారు, ఇదే చర్చా కార్యక్రమాలు అది జరిగేది అది జరుగుతుంటది, ఇక్కడ జరుగుతుంటది. ప్రజలకు మేము బేషరత్తుగా ప్రజల ముందు మేము తలెత్తుకునేలా, ప్రజలు మాకు ఓటేసినందుకు తలెత్తుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 29 రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునేలా ముందు జరుగుతాము. ఎందుకంటే 10 నుంచి 15 రోజులు అయింది కాబట్టి మీరు సమన్వయం పాటించాలి. కేటీఆర్ గారు ఒకటే చెప్పారు, ప్రమాణ స్వీకారం రోజు చెప్పారు. ఆ రోజు తను అందుబాటులో లేకున్నా గెలిచిన తర్వాత తను ప్రెస్ మీట్ చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి 6 నెలలు మేము టైం ఇస్తున్నాం అన్నారు. వీళ్ళకేమో ఆగట్లేదు, వారం కాలేదు, 10 కాలేదు. నిజమైన నాయకుడు 6 నెలలు అన్నారు. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ప్రతిపక్షంలో ఉండండి. గతంలో నేను ఒక నెలకు ముందు 20 రోజుల ముందు మేము ప్రతిపక్షం నుండి ఇదే మాట్లాడాము. తప్పకుండా మీరు ఏదైనా ఉంటే చెప్పండి, తప్పకుండా సమన్వయం పాటిస్తాం. రైట్ ఓకే. మనోహరరావు గారు, ఇంతకుముందు మీరు తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది అని చెప్తా ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరిగింది, తెలంగాణలో కూడా తలసరి ఆదాయము పెరిగింది. కేవలం తెలంగాణ ప్రభుత్వానికి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు మీరు? ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం, 20 రోజుల క్రితము కాంగ్రెసే వాదించిన మాట, ఏ పరిస్థితుల్లో ఏ విధంగా నన్ను మోసం చేసి ఇలా నా చెమట చుక్కలు ఉన్నాయి 100%. అయినప్పటికీ సరే, నన్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు హక్కును నేర్చుకున్నారు, నన్ను గుర్తించారు, నాకు అవకాశం ఇస్తున్నారు, ఇందులో పనిచేస్తున్నారు. అయితే తలసరి మనకి ఏమైంది, తలసరి ఆదాయం ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆదాయం పెరిగిందని ఎవరు చెప్పారు? కేసీఆర్ గారు చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి అల్జీపూర్ శ్రీనివాసరావు గారి చేత నడపడే బీజేపీ ప్రభుత్వం చెప్పింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ప్రకటించింది, దేశంలోనే తలసరి ఆదాయం పెంచినటువంటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గ్రామ పంచాయతీలకు కూడా అవార్డులు ఇచ్చారు. ఉత్తమ దేశంలో ఏ రాష్ట్రం రాలే, తెలంగాణకే వచ్చినాయి. వాస్తవంగా అభివృద్ధి జరగలేదంటారు, ఎట్లా జరుగుతుంది? అవినీతి మేమేమంటున్నాం, మేమే అంటున్నాం, చేయండి, విచారణ జరపండి, మీరు అధికారంలో ఉన్నారు, మేమేమైనా తప్పు చేస్తే విచారణకు సిద్ధంగా ఉన్నామంటున్నాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా ఇందాక మాట్లాడారు, అవినీతి వాళ్ళ నడ్డా గారే ఎన్నోసార్లు అన్నారు ఇక్కడికి వచ్చి. మరి ఎందుకు అవినీతిపై చర్యలు తీసుకోలేదు బీజేపీ ప్రభుత్వం? కేసీఆర్ గారు కాళేశ్వరం అన్నారు, మీరు కాళేశ్వరం గురించి ఆలోచిస్తుంటే ఆడ పోతిరెడ్డి పాడికి ఇంత పెద్ద బొక్కబడి కృష్ణా జలాల మొత్తం కూడా వాళ్ళు తరలించకపోతున్నారు, ఇంకా మీరు అధికారం మత్తులోనే ఉన్నారు. ఇట్లా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాది, ప్రతిపక్షాలను తెలియజేయాల్సిన బాధ్యత మీది. చేయండి. కాళేశ్వరంలో ఇప్పుడు ఎల్ఎన్టీ ఉన్నది నిర్మాణ సంస్థ, హైదరాబాద్ మెట్రో నిర్మించింది. ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ నిర్మాణం జరిగినా ఎల్ఎన్టీ సంస్థ అనేది స్వీకరిస్తుంది కాంట్రాక్ట్. వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటారు, ఆ ఒప్పందాల ప్రకారం వాళ్ళు నిర్మాణాలు చేపస్తారు. ఆల్రెడీ మంత్రి గారు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మరి ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఏం జరిగిందో వాళ్ళు మేమేమంటున్నాం, ఎక్కడ ఏ లోపం జరిగితే వాళ్ళ పైన చర్య తీసుకోమని చెప్పి మా నాయకత్వమే చెప్తున్నప్పుడు ఇక ఇంకేదో జరిగింది అని చెప్పి ఆడలేక పాత గజ్జలు అన్నట్టు, పాలించలేక అవినీతి, లేకపోతే ఇది మొత్తం రాష్ట్రం అప్పుల కుప్పైంది మొత్తం దేశం మొత్తానికి తెలుసు. ఈ రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రం, మహారాష్ట్రలో అప్పులు ఉన్నాయి, దీనికన్నా మించిన అప్పులు ఉన్నాయి.
తమిళనాడులో ఉన్నాయి. నేను చెప్తున్నా, ఉదాహరిస్తున్నా. ఇవాళ తెలంగాణ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి చేతిలో పెట్టేటప్పుడు 60 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇవాళ 3.5 కోట్ల పొరపాటు సార్ మనోహరరావు గారు. సార్ ఒక్క నిమిషం, చిన్న కరెక్షన్. 2014-15 డేటా చూడండి, నేను చూశాను. 1 కోటి మెట్రిక్ టన్నుల వడ్ల ఉత్పత్తి జరిగింది. నియర్లీ సుమారు మేము ఏమంటారు, 2013 డేటా చెప్తా ఉన్నారు, 2014 డేటా చెప్తా ఉన్నారు. తేడా మీరు చెప్పిన ఎప్పుడు మీరు అంటే అది మీరు ఎక్కడ డేటా చూసారా కానీ నేను అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నా. నాకు తెలుసు ఆ రోజు అప్పులు ఎంత, బడ్జెట్ ఎంత ఉంది, ఈ రోజు బడ్జెట్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా నాకు కూడా అవగాహన ఉంది. నేను సుదీర్ఘంగా 23 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా. మీరు నేను 60 లక్షలు అన్నా, 60 లక్షల టన్నులు ధాన్యం అన్నా, మీరు 1 కోటి అన్నారు. ఇలా 3.5 కోట్ల ధాన్యం ఉత్పత్తి అవుతుందా లేదా? ఓకే చెప్పండి, ఇది కరెక్టా కాదా? రైట్. ఇప్పుడు 10 లక్షలు అటో ఇటో తేడా, సుమారుగా అంచనాలు 3.5 కోట్ల ధాన్యం ఉత్పత్తి అవుతుందా లేదా? దీని గురించి మాట్లాడండి. ఇలా 1021 గురుకుల పాఠశాలలు పెట్టారా లేదా? ప్రతి పేదవాడికి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అని పెట్టారా లేదా? అందరికి విద్యా అవకాశాలు కల్పిస్తారా లేదా? ఈ విధంగా రాష్ట్రాన్ని కేసీఆర్ గారు చక్కగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్క మనిషి యొక్క జీవన ప్రమాణాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఆయనకు ఆలోచనల నుంచి వచ్చినటువంటి దళిత బంధు, రైతు బంధు, మైనారిటీ బంధు, ఈ విధంగా పథకాలు పెట్టారు. మేమేమంటున్నాం, సరే ప్రజలు మమ్మల్ని మార్పు కోరారు, మీరు మారండి మార్పు కోరండి అన్నారు. నిజంగానే మమ్మల్ని మార్చారు, పక్కన కూర్చోబెట్టారు, ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, మమ్మల్ని దూరంగా నెట్లే. మిమ్మల్ని అసెంబ్లీలో మమ్మల్ని కూర్చోబెట్టారు, ప్రతిపక్ష పార్టీగా మాకు అవకాశం ఇచ్చారు. మేమేమంటున్నాం, మీరుగా పాలనపై దృష్టి పెట్టండి. అవినీతి సంగతి మీ విచారణ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. ముఖ్యమంత్రి చూసుకోవాల్సిన కాదు ఇది. ఒక ముఖ్యమంత్రి ఆయన ఏమో సిబిఐ ఆఫీసర్ కాదు, సిబిఐ ఏసీబీ ఉన్నది, కేంద్ర సంస్థ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించమని చెప్పి ఆ సంస్థలను ఆదేశించాలి. కానీ ఇక నేనే మొత్తం కొండందా వెలుకన పెట్టే ప్రయత్నాలు చేయకండి. పక్కన మీరు కాళేశ్వరం గురించి ఆలోచిస్తుంటే పోతిరెడ్డి పాడు పొక్కపడింది, కాళేశ్వరం నీళ్లు 3 TMC లెక్క మరి రాయలసీమ ఎత్తుపోతల పథకాన్ని తరలిస్తున్నారు. 80 క్యూసెక్ల నీటిని పోతిరెడ్డి పాడు నుంచి తరలించుకునే కుట్ర జరుగుతుంది. జలసంఘం చెప్పినా సరే, మరి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా సరే, వాళ్ళు 203 జీవో ప్రకారం సుమారు వాళ్ళు 6,000 కోట్లు మరి బడ్జెట్ విడుదల చేసి పనులు చేస్తున్నారు. దాని గురించి తెలంగాణ బిడ్డలకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచన చేయండి. తెలంగాణకు రావాల్సిన నీళ్లు గురించి ఆలోచన చేయమని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము సూచనలు ఇస్తే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మాట్లాడితే అవినీతి అంటారు. అవినీతి ఇప్పుడు కాళేశ్వరాన్ని పట్టుకుంటే గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టుండదు, ఇట్టు ముందా చెట్టు ముందా అన్నట్టుండదు. అది క్లియర్ గా ఉంది. వాడు కట్టింది ఎవరు, నిర్మించింది ఎవరు, కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత తర్వాత ప్రభుత్వమే చేయాలా. మనం కేసీఆర్ గారు పోయి ఆడ ఇసుక, సిమెంటు, నాసిరకం తీసుకుపోయి, ఐరన్ తీసుకుపోయి ఏం నిర్మిస్తారండి? ఈయన కడతారండి? లేదు. చెప్పండి. ఆడ ఏదైనా జరిగితే నిర్మాణంలో ఏదన్నా అవకతవకలు, ఒకవేళ దాని నిధుల కేటాయింపులు అవకతవకలు అంటే మీ దగ్గరే ప్రభుత్వం. మేమేమంటున్నాం, మీరు విచారణ చేయండి అంటాం. మేము తప్పించుకొని పోవట్లేక ఈ రాష్ట్రం నుంచి పారిపోలే కదా. మేము అదే అసెంబ్లీలో ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన ఉద్యమకారులుగా, ఉద్యమ శక్తులుగా, ఉద్యమ పార్టీగా మేము అక్కడే ఉన్నాం. పారిపోతే అనాలి మీరు. మేము పారిపోలేదు. మీరు అడిగిన దానికి ఇప్పుడు మేము చెప్పినాం. నిజంగానే మేమందరం పెట్టిన పుట్టల్లో, చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరి. నిజంగానే మా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు అనే పాము దూరిండు, శ్రీనివాస్ రెడ్డి అనే పాము దూరిండు. కర్ణాటక ఎన్నికల గెలవంలో జనాల్లో రాంగలోనే మా అందరిని వదిలిపెట్టేసి 10 మందిలో 8 మంది కొత్త వాళ్ళు వచ్చారు. మా లాంటి వాళ్ళందరూ బయటకు నెట్టేశారు. ఇక్కడ మీరా మాట్లాడి టికెట్లను ఏం చేశారు? టికెట్ ఇవ్వటంలోనే మీరు అవినీతికి పాల్పడ్డారు. దాని గురించి విచారణ జరపాలి. దాని గురించి తర్వాత చెప్తాం, ఇప్పుడు మాట్లాడడం దాని గురించి. అయినా మేము ఏమంటున్నామంటే, మేము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము చేసిన అభివృద్ధి ఎక్కడ దాకా తీసుకొచ్చినాం, ఎక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎక్కడ దాకా తీసుకొచ్చినాం, ఇవాళ బడ్జెట్ ఎంత పెంచినాం, రేపు ఇవాళ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే 3,10,500 కోట్ల పైసలకు బడ్జెట్ కావాలి. కాబట్టి ఆలోచన చేయండి. అందుకే రఘురామరాజన్ గారు ఆయన తెచ్చుకున్నారు కదా, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్. మీరు ఇంకా ఎంత పెద్ద గవర్నర్లు తెచ్చుకోండి, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మహిళలు 18 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తున్నారు. ఇవ్వండి, మేము సహకరిస్తాం. మీరు ఇవ్వాల్సిందే. 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారు చెప్పండి? విధి విధానాలు, మార్గదర్శకాలు విడుదల చేయండి. మేము ఇయ్యలేకపోయినాం గతంలో, మేము ఇయ్యలేకపోయినాం కాబట్టి మమ్మల్ని మార్పు కోరారు నిరుద్యోగులంతా. కాబట్టి మేము ఇట్లా అడుగుతుంటే మీరు గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కాదు, మీరు అధికారంలో ఉన్నారు, అవన్నీ ఇవ్వండి. ఇప్పించిన దాకా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నించే బాధ్యత మాకు అప్పచెప్పారంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్. ఓకే, రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇంతకుముందు మానవతరాయ్ గారు చెప్తూ
నిజంగా ఈ దళిత బంధు రైతు బంధు ఇవన్నీ ఉచితాలు కాదు, అదొక పెట్టుబడిలాగా అంతిమంగా రైతు బంధు వంటి పథకాలు ఇవ్వడం వల్ల ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగింది. 1 కోటి టన్నుల నుంచి ఇప్పుడు 3.5 కోట్ల టన్నుల వరకు పెరిగింది. ఇదంతా కేసీఆర్ గారి ఘనత కాదా అన్నది ఒక ప్రశ్న. ఏం చెప్తారు? ఇప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి గారే ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలు 30% తీసుకుంటారు కమిషన్ దళిత బంధులో అని చెప్పిన తర్వాత దాని మీద చర్చ ఏముంటుందండి? అర్థం కాదు. ఎంతమందికి దాని తర్వాత ఒక్కొక్క స్కీమ్ లో 2-3 కలిపి అప్లై చేసి తీసుకుంటారు ఒకరి పేరు మీద. తర్వాత ఇమీడియట్ గా బండి కొనకుండా ఇంకేం కొనకుండా చేసినట్టుగా అక్రమాలు జరిగినట్టుగా మనం పేపర్లో చూసినాం, గ్రామాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మేరకు పర్మనెంట్ గా ఆ యూత్ ని వాళ్ళ స్కిల్స్ ని వాళ్ళ యొక్క శ్రమని సెటిల్ కావడానికై దోహదపడ్డాం మనం, అది ఇంపార్టెంట్. అది మాట్లాడకుండా తాత్కాలికంగా ఓట్లను వశీకరణ చేసుకోవడానికి అట్రాక్ట్ చేసుకోవడానికి చేసే స్కీములు ఇవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వవు. అదే బాధ. బాకీలు తీసుకొచ్చి అవినీతి లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ కోసం ఖర్చు చేయండి. అవినీతి లేకుండా ఉన్నది చెప్పండి. ఇవాళ కాళేశ్వరం మీద సీదా చాలా స్మూత్ గా చెప్పిస్తారు మా తమ్ముడు మానవతారాయ్. ఏమని ఆ కాంట్రాక్టర్ కడతాడు, ఆయన చేసే తప్పులకు మేం బాధ్యులమా అని. కాంట్రాక్టర్ కట్టేదానికన్నా ముందు వాళ్ళ ఎస్టిమేషన్స్ ఏమున్నాయి, రేట్స్ ఏమున్నాయి, నువ్వేం కోట్ చేస్తున్నావు, వాస్తవంగా మార్కెట్ లో ఏం రేట్ ఉన్నది, 100 ఇంతలు 200 ఇంతలు 300 ఇంతలు రేట్లు పెంచేసి ఎస్కలేట్ చేసి వాళ్ళు చెప్పిన రేట్ కు మీరు కాంట్రాక్ట్ ఇచ్చేసినట్టయితే దాని తర్వాత కమిషన్ మీ జేబులో రావడానికి పెంచేసింది. దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడింది. ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి ఆ రేట్ల పాత నిర్మించిన బ్రిడ్జీలు కుప్పకూలిపోయి కాళేశ్వరం ఒకటే కాళేశ్వరం అనేది 1,00,000 కోట్లు దాన్ని మనం చిన్న బ్రిడ్జ్ జరిగిన కుంభకోణాన్ని యంగ్స్టర్ గా మీరు గాని మేము గాని మనం వదిలేద్దామా? కుంభకోణం నిజమే అయితే వదిలేద్దామని చెప్పండి. మీరు ఒక దళిత కుటుంబమో లేకుంటే పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు ఉంటే వాళ్ళు కూడా ఇట్లా అవినీతి అక్రమాలకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఎవరైనా కానీ ఏం సంకేతం ఇస్తాం మనం మంచి సమాజానికి? అది ఆలోచించాలి మనం. ఎవరైనా కావచ్చు కాక తప్పు చేస్తే తప్పే అని చెప్పే స్థితిలో ఉండాలి. అంతేకాని జరిగిన మా పార్టీ తప్పు చేసింది కాబట్టి అది ఏదైనా నేను సపోర్ట్ చేయాలంటే కరెక్ట్ కాదు. చాలా అన్యాయం చేస్తున్నాం అయితే నవ సమాజానికి. కాబట్టి అక్రమాలు జరిగినాయి వాస్తవంగా, రేట్లు ఎస్కలేట్ చేసిరు వాస్తవంగా, కమిషన్లు ఇంటికి పోయినాయి వాస్తవంగా, కాంట్రాక్టర్ ను మొత్తంగా కూడా లోపలేసి తోమితే అన్ని బయటకు వస్తాయి వాస్తవాలన్నీ కూడా. ఎందుకు రావండి? ఎవరికి ఏమి ఇచ్చినా తెలియదా? ఏమి ఇవ్వకుండానే ఒక్కొక్క క్యాండిడేట్ కి 20-25 కోట్ల రూపాయలు ఎలక్షన్ లో ఖర్చు ఇచ్చేటువంటి ధైర్యం వచ్చిందా? కాంట్రాక్టర్ల డబ్బు మీ జేబులో రాకుంటే. ఇవాళ కాంగ్రెస్ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ సర్కార్లో ఉన్నది, చాలా బాధ్యతగా ఉండాలి. ఆనాడు ఏ అంశాల మీద మీరు మాట్లాడినారు వ్యతిరేకంగా, ఇప్పుడు మీకు అవకాశం దొరికింది సరి చేయడానికి. ఉదాహరణకు 50,000 కోట్ల 50,000 ఎక్సైజ్ రెవెన్యూ వస్తుంది, 50,000 కోట్ల ఎక్సైజ్. దాన్ని ఆనాడు వ్యతిరేకించే రేట్లు పెంచిన దానికి ఇవాళ తగ్గిస్తారా? మీరు వాళ్ళకన్నా ఒక ఆకు ఎక్కువనే మీరు ప్రామిస్ చేస్తున్నారు కదా, వాళ్ళకన్నా ఎక్కువనే మీరు ప్రామిస్ చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్. మరి ఆనాడు వ్యతిరేకిస్తున్నప్పుడు పెరిగిన ధరలకు ఇవాళ తగ్గియాలా? మీరు ప్రజలకు సౌకర్యం ఇవ్వాలి, పేదోళ్లకు ఖర్చు భారం పడకుండా మీరు సౌలత్ ఇవ్వాలి. అది చేసే పరిస్థితిలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ ఆలోచించాలి. బీబీస్ పేరు మీద సర్కార్ యొక్క డబ్బులు ప్రజల డబ్బులు అని మర్చిపోయి ఇష్టారాజ్యంగా ఓట్ల కోసం చేయడం కరెక్ట్ కాదు. ఆలోచించండి. ఎవరమైనా కానీ ప్రజాప్రభుత్వం అందరం మాట్లాడే మంచి విషయాల్ని మరి స్వీకరించి పాజిటివ్ గా దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడే నిజంగా న్యాయం చేస్తున్నాం అయితే తప్ప తప్పుల్ని సమర్థించుకుంటే భయ మా నాయకుడు అని చెప్పి కరెక్ట్ గా దయచేసి అర్థం చేసుకోండి. అన్నే నాకు బాధేస్తా ఉంది. ఇంత పోరాట యోధుడు మానవతారాయ్ మంచి చదువుకున్నాడు, బాగా తెలివి ఉన్నది, ఆర్టికులేషన్ ఉన్నది, లాస్ట్ మినిట్ టికెట్ ఎక్కువగానే పార్టీ మారి మళ్ళా వనవసరం పడ్డాడు. మంచిగా ఆయన పార్టీలో ఉంటే ఆయన కారణం సానుభూతం చెప్తున్నా నీకు గానీ అద్దంకి గానీ అద్దంకి మంచి రైట్ తీసుకోండి డెసిషన్. అదే మానవతారాయ్ ఎప్పుడు కూడా ప్రజాగతగానే ఉంటాడేమో, ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన పోరాడిండు, ప్రజల పక్షాన పోరాడిండు. ఇప్పుడు మళ్ళా రైట్ మనకు వచ్చేది ఏం లేదు, వచ్చేది ఏముండదు.
నా టికెట్ మన రాష్ట్రాలకు వచ్చేది నమ్ముకున్నారు 2 నెలల క్రితం వచ్చే వాళ్ళకి ఇచ్చారు, కష్టపడి చచ్చిపోయిన పార్టీని బతికించారు, అక్కడ నా టికెట్ నమ్ముకున్నారు, నేనేం చేయాలా? అందులో ఉండి అక్కడ అధికారంలో ఉన్నా మీకు వచ్చేది ఏముండదు. కేసీఆర్ గారిది విద్యార్థి ఉద్యమకారులకు గౌరవం ఇచ్చిండు. ఒక్క నిమిషం సార్ ప్లీజ్, శ్రీనివాస్ గారు ఫినిష్ చేయండి, నేను మళ్ళీ ఒక రౌండ్ వస్తాను. శ్రీనివాస్ గారు ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ది సొసైటీ, పబ్లిక్ అందరం కూడా మాట్లాడింది మళ్ళీ వెనుక తిరిగి చూస్తే దాని ఆ రకంగా నేను పాటిస్తున్నా లేదని ఆలోచించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది అనేక అంశాల మీద మాట్లాడినారు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క సర్కార్ను పాత సర్కార్ నిలదీయడానికి వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడు, ఇవాళ మీరు పవర్లోకి వచ్చినారు. దిస్ ఇస్ ద రైట్ టైం టు చెక్ ఇట్. ఓకే, చాలా అంశాలు మీకు గ్రిప్ లో వస్తాయి, మీరు అన్ని వాస్తవాలు బయటకు తీయండి. కానీ మీరు కూడా 2.5 కోట్ల రూపాయలు అప్పనంగా ఇచ్చేసి ఒక మతం కోసం ఉగ్రవాదాన్ని నేర్పేటువంటి ఒక సంస్థకు డబ్బులు నజరాన్ని ఇచ్చినట్టు ఏంది? మీరు కూడా తప్పులు చేస్తున్నట్టు కదా, ఓకే ఆలోచించాలిగా. ఇవన్నీ ఇటువంటి అనేక చేసేటప్పుడు మొదట్లో మానవతరాయ్ చెప్పిండు అధికారం వచ్చినప్పుడు తెలుస్తాయని చెప్పి. వాస్తవం ఆయనకు ఇప్పుడు అధికారం వచ్చింది, మళ్ళీ తప్పులు కాలిస్తా ఉన్నారు. నిజాయితీగా సెక్యులరిస్ట్ ఓట్ల కోసం గుమాయించే మాటలు, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాయి. పరీక్ష ప్రజలు చూస్తా ఉన్నారు. నిన్న ఏం మాట్లాడినారు కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నారు విషయం ఆలోచిస్తున్నారు ప్రజలు. ఏమంటున్నాం, మా పార్టీ 6 మాసాల దాకా చూస్తుంది, మీరు మంచి పనులు చేయండి. కానీ అడలా దాని తర్వాత పార్టీగా ప్రభుత్వానికి డెఫినెట్ గా ఉద్యమ రూపంలో ఈ యొక్క సర్కార్ కు నిలదీస్తే పని తప్పదు. శ్రీనివాస్ గారు మీరు గుర్తు చేయండి, అవినీతి అంటున్నారు. సమతామూర్తి విగ్రహం అప్పుడు నడ్డా గారు ఇక్కడ దిగంగలోని విమానం దిగంగలోని కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎం లెక్క మారింది, జైల్లో పెడతాం అన్నారు. మీ బండి సంజయ్ గారు జైల్లో పెడతాం అని చెప్పి ఆయన అడ్రస్ లేకుండా గల్లంతాయి. విచారణ జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని పాలించడం ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. మీరు అన్నారు మీ అవినీతి ఆరోపణ చేశారు, మీరు విచారణకే ఆదేశించలేరా? ఏం చేయాలి? సంజయ్ రెడ్డి గారు ఇదంతా కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్ గారు ఒక అడుగుతాను. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే సిబిఐ విచారణకు సిద్ధము అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేపిస్తాము, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తాము అని చెప్పారు. దానికి నిజంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందా బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై? సార్ తప్పకుండా సార్, కాంగ్రెస్ పార్టీ అనేది ఇంటి పార్టీ కాదండి. ప్రజల పక్షాన కేంద్ర సహాయం తప్పకుండా తీసుకుంటాం. మేము బీజేపీని అనేది చూడట్లేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో అక్కడ గవర్నమెంట్ బీజేపీ పార్టీ ఉంది. బీజేపీది ఎలక్షన్స్ వరకు ఉంటది సార్. పార్టీలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో బట్టి మీద విచారణకు మేము ఆమోదిస్తామని చెప్పట్లేదు. ప్రజల పక్షాన ఏం జరిగింది, సిబిఐ విచారణ జరిపించాలని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బట్టి గారు చెప్పారు. డెఫినెట్ గా మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాము. మాకేం భయం వస్తుందండి? నేను ఒకటి అడుగుతున్నా, మానవతరాయణ ఒకటే మాట్లాడుతున్నాడు. చరిత్రలో మన చరిత్ర నీకు టికెట్ రాకపోతే నేను నిజంగా పర్సనల్ గా బాధపడతా. నువ్వు ఉద్యమ నాయకుడివి, నాకన్నా నువ్వు చాలా ఉద్యమాలు చేసినాము, నీకు రాలేదు బాధపడుతుంది అని ఒక్క నిమిషం అన్నా. నువ్వు కాండవ మార్చుకున్నంత మాత్రాన ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరగలేదంటే ప్రజలు ఒప్పుకోరన్నా. దయచేసి మీ మీద చాలా నమ్మకం ఉంది. ఒక్క నిమిషం, అన్న ఒక్క నిమిషం అన్న మానవతరాయన్న, తప్పకుండా నేను ఒక సోదరుగా నేను చాలా బాధపడ్డా.
టికెట్ రాలేదు, సరే మనం ఆశిస్తాం దాంట్లో టికెట్ రాలేదు కాదు, టికెట్ అమ్ముకున్నారు. టికెట్ అమ్ముకున్నారు, రాలేదు కాదు, టికెట్ అమ్ముకున్నారు 100%. ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన అక్కడ తప్పులు ఒప్పులు కావన్నా, ప్రజలకు తెలుసన్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాలేజ్ ప్రాజెక్టు చాలా కొట్లాడినవన్నా. ఈ రోజేమో ఇలా ఎల్ఐటి కడుతుందంటే ఎల్ఐటి ఎవరు ఎందుకు కడుతుందన్నా? అంత పెద్ద ప్రాజెక్టు తప్పు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం వర్షం తెలియదు. నేను అనేది ఏందన్నా అంటే ఇలా రైతు బంధు విషయంలో కేసీఆర్ గారు చెప్పినా, ఇప్పుడు మేము చెప్పినా తప్పకుండా అందరికి మేము ఇస్తున్నాము, తప్పకుండా మా పీరియడ్ వచ్చినప్పుడు మేము ఇస్తాము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎరువులు గాని పనిముట్లు గాని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చింది. ఇప్పుడేమో డబ్బు రూపకంగా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. దాని కాదని ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను కౌంటర్ చెప్తున్నాను. మీరు చెప్పారు గురుకుల పాఠశాల 1116 ఏదో 1000 పెట్టిండ్రని చెప్తున్నా. గురుకుల పాఠశాలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గురుకుల పాఠశాల, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఎంతమంది మనవతరాన్ని మనం ఎన్నిసార్లు విజిట్ చేయలేదు? మనం ఎంతమంది అక్కడ ఆహారం కరెక్ట్ గా లేక, పురుగులన్నం నుంచి వసతి లేక ఎన్నో జరిగినాయి. ఇవన్నీ మీరు మాట్లాడట్లేదన్నా. అలాంటివన్నీ ఇలా ఒక్క నిమిషం అన్నా, అలాంటి కూడా ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు. ఇవాళ విద్యార్థుల విషయంలో కూడా అందరం గట్టిగా పనిచేయాలి, విద్యార్థులకు కరెక్ట్ అయిన ఆహారం అందించాలి, కరెక్ట్ అయిన చదువు అందించాలి, కరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక నేపథ్యంతో మేము అదే ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ నేను ఒక్కటైతే చెప్పగలుగుతున్నానన్నా, ఇందాక చెప్పిండు ఉద్యోగాల విషయంలో మీరు ఉద్యోగాల గురించి కొట్లాడి ప్రతిపక్షం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఉద్యోగ విషయంలో మేము నోటిఫికేషన్ వేస్తాం. వెయిట్ అండ్ సీ అన్న. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏవన్నీ చూసుకోవాలి కదన్నా. నోటిఫికేషన్ మనం సమయం మించిపోతా ఉంది. రైట్, ఇది వాళ్ళ బిగ్ టాక్. అసెంబ్లీ వేదికగా రేపు మాత్రం నిజంగా అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ అసెంబ్లీలో చూడని వాడి వేడిని మనం రేపు అసెంబ్లీ వేదికగా చూడబోతా ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు బలమైన అధికార పక్షం, అదే సమయంలో బలమైన ప్రతిపక్షం ఉన్న నేపథ్యంలో ఈ విద్యుత్తు, దాని తర్వాత ఇరిగేషన్, ఆర్థిక శాఖకు సంబంధించి గత ప్రభుత్వము చేసిన వైఫల్యాలను ఎండగట్టేందుకు అధికార పక్షం సిద్ధమవుతా ఉంటే ధీటుగా సమాధానం ఇచ్చేందుకు అటు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా రెడీ అవుతున్న పరిస్థితుల్లో నిజంగా అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ మాత్రం అందరి మధ్యలో మెదులుతూ ఉంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మానవతరాయ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.